కెనడా వేదికగా ప్రతిష్టాత్మక G7 సమ్మిట్ జరుగుతోంది. అభివృద్ధి చెందిన దేశాధినేతలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఏం జరిగిందో ఏమో, ట్రంప్ ఉన్నపలంగా కీలక సమావేశం నుంచి వెళ్లిపోయారు. సీన్ కట్ చేస్తే పెంటగాన్ సిచ్యువేషన్ రూమ్లో కూర్చున్నారు. ట్రంప్ అమెరికా రిటర్న్ అవ్వడానికి ముందే భారత్ అడ్డాలో ఉన్న అమెరికా బ్రిటన్ మిలిటరీ బేస్ డియాగో గార్సియాకు యుద్ధ సామగ్రి తరలి వెళ్లింది. ఈ బేస్లోని పవర్ఫుల్ B2 స్పిరిట్ బాంబర్లు సైతం ఉన్నాయి. ఈ పరిణామాలే మిడిల్ ఈస్ట్ వార్లోకి అమెరికా ఎంట్రీని కన్ఫర్మ్ చేశాయి. ఇంతకు అమెరికా అధ్యక్షుడు G7 సమ్మిట్ నుంచి సడన్ గా సిచ్యువేషన్ రూమ్ కి ఎందుకు షిఫ్ట్ అయ్యారు? డియాగో గార్సియాకు యుద్ధ సామగ్రి తరలించడం వెనుక వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంలో ఊహకందని ట్విస్టులు. ఇరాన్ లక్ష్యంగా వేగంగా పావులు కదుపుతున్న డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ భూగర్భ అణుస్థావరాలను ధ్వంసం చేయనున్నారా? నటాన్స్ ధ్వంసమైపోయింది, ఫార్దో నాశనమైపోయింది. ఇక ఎన్నటికీ ఇరాన్ అణులక్ష్యాన్ని చేరుకోలేదు. జూన్ 13వ తేదీన ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పై భీకర దాడుల తర్వాత ఇజ్రాయెల్ వేసుకున్న లెక్కలే ఇవి. ఇక్కడే నెతన్యాహు ప్రభుత్వం అంచనా రాంగ్ అయింది. ఎందుకంటే ఇజ్రాయెల్ దాడుల్లో నటాన్స్, ఫార్దో న్యూక్లియర్ స్థావరాల్లో జరిగిన విధ్వంసం నామమాత్రమే. వివరంగా చెప్పాలంటే ఆ రెండు చోట్ల అసలు స్థావరాలు భూగర్భ లోతుల్లో ఉన్నాయి. వాటిని దెబ్బకొట్టడం అంత ఈజీ కాదు. ఇదే విషయాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధిపతి రఫాలే గ్రూసీ వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడులు వీటిపై అంతగా ప్రభావం చూపలేదని అభిప్రాయపడ్డారు. నటాన్స్లోని భూగర్భ అణుశుద్ధి కేంద్రంపై వీటి ప్రభావం లేదన్నారు. విద్యుత్ సరఫరా అంతరాయాలు వంటివి చోటు చేసుకుని అక్కడ మొత్తం 15,000 సెంట్రిఫ్యూజులు దెబ్బతిని ఉండొచ్చన్నారు. అంతేగాని ఇవి ధ్వంసమై ఉంటాయని తాము అనుకోవటం లేదని వెల్లడించారు. ఇక్కడే ఇజ్రాయిల్ ప్లాన్ మార్చింది. టెహరాన్ గగనతలాన్ని పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. కట్ చేస్తే వీలైనంత త్వరగా టెహరాన్ను ఖాళీ చేయమని ట్రంప్ ట్వీట్ చేశాడు. G7 సమిట్ నుంచి హడావిడిగా సిచ్యువేషన్ రూమ్ కు షిఫ్ట్ అయ్యాడు. సో టార్గెట్ క్లియర్. ఇజ్రాయెల్ అమెరికా లక్ష్యం ఫార్దోను ధ్వంసం చేయడం. ఎందుకంటే ఫార్దో అణు కేంద్రంలో యురేనియంను 60% పైగా శుద్ధి చేసే అవకాశం ఉంది. ఇది అణుబాంబులు తయారు చేయడానికి అవసరమైన దానికి చాలా దగ్గరలో ఉన్నట్టు లెక్క. 2023లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఈ కేంద్రంలో 83.7% శుద్ధి చేసిన యురేనియంను గుర్తించింది. న్యూక్లియర్ బాంబుకు అవసరమైన 90%కి ఇది చాలా దగ్గరగా ఉంది. ఫార్దో కేంద్రాన్ని ఒక పర్వతం లోపల సొరంగాలు నిర్మించారు. ఇక్కడ 3,000 సెంట్రిఫ్యూజులు ఉన్నట్లు అంచనా. ఫార్దో కథ ముగిస్తే ఇరాన్ అణులక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉండదు. సో ఇజ్రాయెల్ ప్లాన్ కూడా అదే. కానీ సాధారణ బాంబులు ధ్వంసం చేయలేవు. ఇక్కడే ఇజ్రాయెల్కు అమెరికాతో పనిపడింది. ఎందుకంటే అమెరికా దగ్గరే బంకర్ బస్టర్ బాంబులు ఉన్నాయి. వాటి పేరు GBU-57. దాదాపు 20 అడుగుల పొడవు ఉండే GBU-57 బంకర్ బస్టర్ బాంబుని సంధిస్తే ఎంత లోతులో ఉన్న స్థావరమైన తునాతునకలు కావాల్సిందే. వీటిని అమెరికా ఆల్రెడీ ఇజ్రాయెల్కి ఇచ్చేసింది. సో వార్ రూమ్ నుంచి ట్రంప్ ఈ బాంబులు సృష్టించబోయే విధ్వంసాన్ని వేడుక చూడబోతున్నారన్నమాట. ఈ మొత్తం ఆపరేషన్కు కొద్ది నెలల క్రితమే ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధమైంది. డియాగో గార్సియా ఇండో పసిఫిక్ రీజియన్లో అమెరికా బ్రిటన్ జాయింట్ మిలిటరీ బేస్. వ్యూహాత్మకంగా అమెరికాకు కీలకమైన సైనిక స్థావరం. అమెరికా శత్రు దేశాలు ఇరాన్, చైనాలను టార్గెట్ చేయడానికి అనువైన బేస్. ఇక్కడ యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను మోహరిస్తే ఎనిమిపై ఎనీ టైం యాక్షన్లోకి దిగిపోవచ్చు. ఈ క్రమంలోనే డియాగో గార్సియాలో అమెరికా మోస్ట్ పవర్ఫుల్ బాంబర్లు B2లను సైలెంట్ గా మోహరించింది. నటాన్స్, ఫార్దో భూగర్భ స్థావరాలను ధ్వంసం చేయడంలో ఈ బాంబర్లే కీలకం. B2 స్పిరిట్ స్టెల్త్ ఫైటర్స్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలు. ఒక్కో విమానం ధర మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల 4,779 కోట్లు. ప్రపంచంలోనే అత్యంత సీక్రెట్ గా ప్రయాణించే విమానాలు ఇవి. వీటిని ఇన్ఫ్రారెడ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రాడార్ సిగ్నల్స్ ఏవి గుర్తించలేవు. ఏకధాటిగా 6,000 మైళ్లు ప్రయాణించగలిగే ఈ ఫైటర్ జెట్లు అణుబాంబులను సైతం ప్రయోగించగలవు. అంతేకాదు 11,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటూ కూడా లక్ష్యాన్ని సరిగ్గా ఛేదించగల శక్తి సామర్థ్యం వీటి సొంతం. ఒక్కోసారి 7 అణ్వస్త్రాల్ని తీసుకుపోగల సత్తా వీటి సొంతం. రష్యాతో కోల్డ్ వార్ నాటి న్యూక్లియర్ వెపన్స్ ని కూడా ఇవి క్యారీ చేస్తాయి. ఇంతటి భయంకరమైన యుద్ధ విమానాల్ని ఇరాన్తో అణుచర్చలు జరుగుతున్న సమయంలోనే డియాగో గార్సియా బేసులో మోహరించారు. అప్పుడు ట్రంప్ ప్లాన్ ఏంటో ఎవరికీ అర్థం కాలేదు.
అసలు విషయం ఏంటంటే బంకర్ బస్టర్లుగా చెబుతున్న GBU-57 బాంబుల్ని సంధించడానికే B-2 స్పిరిట్ స్టెల్త్ ఫైటర్స్ ను నాడు డియాగో గార్సియాలో మోహరించారు. ఆ బాంబర్లే ఇప్పుడు ఇరాన్ పాలిట మృత్యువుగా మారబోతున్నాయి. మొత్తం 5 B-2 ఫైటర్లు డియాగో గార్సియా బేస్లో ఉన్నాయి. అవి ఏ క్షణమైనా ఇరాన్ భూగర్భ స్థావరాలపై భీకరంగా విరుచుకుపడే అవకాశం ఉంది. B-2 ఫైటర్లకు తోడు రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, ఇతర ఫైటర్ జెట్లు, ఆయుధాలను అమెరికా పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఆ దేశ విమానవాహక నౌక USS నిమిట్జ్ కూడా ఇప్పటికే ఈ దిశగా బయలుదేరింది. ఓ పోర్టు విజిట్ ను కూడా రద్దు చేసుకుని ఇది పశ్చిమాసియాకు ప్రయాణం కట్టడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో పాటు డెస్ట్రాయర్లు, ఇతర సహాయక నౌకలు వస్తున్నాయి. బ్రిటన్ కూడా తన ఫైటర్ జెట్లను మోహరిస్తూ ఉండడం టెన్షన్ పెడుతోంది. ఈ మొత్తం పరిణామాలు ఒక విషయంలో స్పష్టతనిస్తున్నాయి. ఇరాన్ భూగర్భ అణు కేంద్రాలపై దాడుల్లో ఇజ్రాయెల్తో అమెరికా చేతులు కలపడం ఖాయం. అదే నిజమైతే పశ్చిమాసియా యుద్ధం సరిహద్దులు దాటడం కూడా ఖాయమే. ఇప్పటికే G7 కూటమి దేశాలు ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచాయి. ఇజ్రాయెల్కు తనను తాను రక్షించుకునే అధికారం ఉందని, ఇజ్రాయెల్ భద్రతకు తాము మద్దతునిస్తామని తెలిపాయి. అదే సమయంలో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అస్థిరత, ఉగ్రవాదానికి మూల కారణం ఇరాన్ అని ఆరోపించాయి. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదని మేము స్పష్టంగా చెప్పామని G7 కూటమి పేర్కొంది. మరోవైపు ఇరాన్కు కూడా ఇస్లామిక్ దేశాల నుంచి మద్దతు వస్తోంది. ఇప్పటికే యెమెన్ ఇరాన్కు మద్దతుగా యుద్ధంలో ఉన్నట్టు ప్రకటించింది. ఇలాంటి సమయంలో అమెరికా నేరుగా వార్లోకి దిగితే రష్యా, చైనా సైతం ఇరాన్కు సపోర్టుగా వార్లోకి దిగే ప్రమాదం ఉంది. ఇవన్నీ జరిగితే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టే.